బేసిక్‌గా ఏమైపోయిందంటే, ఇదొక రకమైన పిచ్చ. ఈ పిచ్చతో జరిగే వార్తా ప్రచారం. ఆహ్, ఇప్పుడు ఈనాడు చదివాను. నాకు ఆశ్చర్యమేసింది. వాళ్ళేం హ్మ్. పెట్టారంటే, కొలిక్పూడి సంబంధం లేని సమాధానాలు చెప్పాడని తెలిసింది. ఈడెళ్లి అవును. కూర్చున్నాడక్కడ. బాత్రూమ్‌లో అదే. ఉన్నాడా? లేకపోతే సందులో ఉన్నాడా? హ్మ్. అవతలోళ్ళు చెప్పారంటే ఆళ్ళు క్రమశిక్షణా సంఘానికి పనికిరారు. దే షుడ్ అదే రిమూవ్ గదా! ఫస్ట్. ఇంకొక అవును. కమిటీనెయ్యాలి. అట్లాంటి హ్మ్. వ్యవహారాలు. అంత హ్మ్. అసహజమైన స్టేట్‌మెంట్ ఇచ్చినట్టాళ్ళు. వాళ్ళెవరు హ్మ్. క్రమశిక్షణా సంఘానికి పనికిరారు. హ్మ్. నంబర్ 2 వచ్చేటప్పటికి హ్మ్. హ్మ్. ఇంకొక ఏది తిరువూరు ఎన్నికల్లో ఓట్లు తెప్పించడానికి కేశినేని చిన్ని చేసిన కృషి గురించి హ్మ్. ఆ హ్మ్. సంఘం వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారట. అట్లాంటప్పుడు హ్మ్. ఇంక వాళ్ళు అనవసరం గదా! క్రమశిక్షణ సంఘానికి. అలా అదే గదా! ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. చేయడానికి ఆళ్ళుంది అక్కడ. హ్మ్. హ్మ్. బేసిక్‌గా లోపం ఎవరిది జరుగుతోందన్నటువంటిది తేల్చి చెప్పడానికి. హ్మ్. ఇంకోటి కేశినేని శివనాథ్ చిన్ని గారు చెబితే తిరువూరులో ఓట్లు పడ్డాయా? హ్మ్. ఆయనేమన్నా ఆకాశరామన్నా? లేకపోతే మహాదేవుడా? ఆయన హ్మ్. చెప్పగానే ఆంబు, మబ్రబ, దబ్ర అనగానే ఓట్లేసేయడానికి. అది హ్మ్. తెలుగుదేశం ఓట్లు. కేశినేని అవును. చిన్ని మూలంగా రావడం ఏంటి? కేశినేని హ్మ్. చిన్నికి తిరువూరులో వచ్చిన ఓట్లు ఇతని వల్ల వచ్చినట్టు. ఎందుకంటే హ్మ్. 20 ఏళ్లుగా తెలుగుదేశం ఓడిపోయిన సీట్ అది. హ్మ్. 20 ఏళ్లుగా. కోనేరు రంగారావు అక్కడే గదా! అవును. 2004లో కోనేరు రంగారావు ఆ తర్వాత గెలిచిన కోనేరు రంగారావు తిరువూరు నుంచినే గదా! హ్మ్. ఆయన. మరి అవును. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా వచ్చింది. హ్మ్. మరి అంటే 4 టర్ముల నుంచి లేదు గదా! అవును.